సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. సో అది ఎందుకు వచ్చాడు మళ్ళీ అన్న అంటే, ఒక మంచి కంటెంట్ అయితే తీసుకుని వచ్చా. అదేంటో చెప్తా ఇప్పుడు మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మీకు ఏమీ అర్థం కాదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు, ఓకేనా? ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, వీడియో మొత్తం కనుక మీరు చూడగలిగితే నేను చెప్పే పాయింట్ 110% చాలా వాల్యుబుల్ అనమాట. అంటే నీకు నువ్వు అనుకుంటే వాల్యుబుల్ ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాడు, ఏంటి వారం, ఏంటి కథ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరైతే చూడగలిగితే మీకే అర్థమైపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పట్లాగే మీ అందరికైతే ఒక చిన్న డిక్లైమర్ అయితే చెప్పాలి. సో అదేంటి అంటే, నేను వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు తెలిసిన నాలెడ్జ్ ఒక 10 మందితో పంచుకుందాం అనే ఒక ఉద్దేశంతో మాట్లాడింది తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, దీనికి ఎవరికి ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని సో నేను చెప్తున్నాను అనమాట. దీంట్లో ఎవరి పేరు తీయలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, ఇది ఎవరికి సంబంధం లేదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది కేవలం నాకు తెలిసింది నేను షేర్ చేసుకుందాం అన్న ఒక చిన్న హోప్తో మాట్లాడిన వీడియో, అంతవరకే. కానీ ఎటువంటి సంబంధం లేదు ఎవరికి. దయచేసి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని, ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తున్నారు. థంబ్నెయిల్లో ఏముంది? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ఎలా? ఐ రిపీట్ అగైన్, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ఎలా? ఓకేనా ఫ్రెండ్స్? మరణం వరకు, అంటే స్టిల్ లాస్ట్ బ్రీత్, మన లైఫ్లో మన స్టిల్ లాస్ట్ బ్రీత్ వరకు, మరణం వరకు మన జీవిత భాగస్వామిని ఒకసారి కదా ఎంచుకుంటాం లైఫ్లో. సో అలాంటి ఎంచుకునే ఆ వ్యక్తిని ఎలా ఎంచుకోవాలి అన్నది ఇక్కడ కంటెంట్. మరి కంటెంట్ ఆ టైటిల్ వరకు బాగుంది, మరి కింద ఏంటి ఇలా పెట్టాడు? పెళ్ళికి ముందు, పెళ్ళికి మధ్యలో, పెళ్ళికి ముగింపులో అని ఎందుకు పెట్టాడు అనేదే కన్క్లూజన్ ఇక్కడ ఇస్తా. సో దాని గురించి కన్క్లూజన్ అనమాట. సో అది మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాను నేను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో అదనమాట. మీరైతే థంబ్నెయిల్ చూశారు కాబట్టి మీకు అయితే అర్థమైపోయింది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్, ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, నా ఛానల్ కొత్తగా విజిట్ అయినా, మీకు ఒకవేళ నా ఛానల్ నచ్చిన ఎడల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. లేదు నాకు నచ్చలేదు అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. డోంట్ థింక్ నెగిటివ్ వే. తప్పుగా అనుకోవద్దు. మీరు అనుకోకపోయినా నా దాకా రాదు కాబట్టి చెప్తున్నా. నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేసేసేయండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఒకవేళ మీకు నచ్చిన ఎడల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే బెల్ సింబల్ ఉంటుంది అనమాట, దాన్ని అయితే హిట్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నేను చాలా జెన్యున్గా, చాలా మంచి కంటెంట్లు మాత్రమే వస్తాయి. ఈ సొల్లంతా మాకు ఎందుకన్నా ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతుంది కదా, మీరు చూడలేము అనుకుంటే. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 1 సెకండ్. సో అది ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేసాం అనమాట. కంటెంట్లోకి వస్తే, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలా అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఇది బోత్ అమ్మాయికైనా అబ్బాయికైనా బోత్ ఎవరికైనా సెట్ అవుతుంది వీడియో. సో ఎవరైనా చూడొచ్చు. చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా నెగిటివ్గా అస్సలు ఉండదు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు కాబట్టి. సో జీవిత భాగస్వామి అంటే మనం పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి, ఓకేనా? మనం పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అయినా, మనం పెళ్లి చేసుకుపోయిన అబ్బాయి అయినా, మన జీవితంలోకి వస్తున్నారు కొత్త వ్యక్తి అంటే వాళ్ళని మనం చూస్ చేసుకోవడం ఎలా? ఇంకా సిల్లీగా చెప్పాలంటే, మనం ఒక బట్టల షాప్కి వెళ్తేనే 100 సార్లు ట్రైల్ వేస్తాం. అది సర్వసాధారణ బేసిక్ థింగ్స్. అది ప్రతి షాపింగ్ చేసేటప్పుడు ఒక రెస్టారెంట్కి పోయి అక్కడ ఫుడ్ బాగోకపోతే మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తాం. అది సర్వసాధారణం. ఇట్లా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ లైఫ్లో అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, లైఫ్లో చూస్ చేసుకునే వాడిని మటుకు కొంతమంది చెప్పే మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసుకుంటారు. సో ఇక్కడ ట్రైల్ లేదు కదా,
సో అదనమాట. ఈ ట్రైల్ ఎందుకు లేదు అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది తప్పుగా అనుకోవద్దు, ఏదో ట్రైల్ అంటే మరి వేరే విధంగా అర్థం చేసుకుంటారు, అట్లా కాదండి. జస్ట్ ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సో మన జీవిత శైలిలో, మన ఎవ్రీడే లైఫ్లో ప్రతి దానికి, ఇప్పుడు ఒక జాబ్ నచ్చకపోతే ఇంకొక జాబ్, ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఒక పెన్ను నచ్చకపోతే ఇంకొక పెన్ను, ఇట్స్ ఎక్స్పీరియన్స్. సో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాం. ఏది, మనకు ఒక చాయిస్ ఉంది కాబట్టి. బట్ లైఫ్లో చాయిస్ అనేది లేదు. సో మన లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునే ముందు చాయిస్ అనేది లేదు కాబట్టి, మనం ఒక్కసారే ఎంచుకుంటాం కాబట్టి లైఫ్ మొత్తానికి. సో వాళ్ళని ఎలా ఎంచుకోవాలి, ఎంచుకోవడానికి మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనకు తెలియాల్సినవి ఏంటి, మనకి ఏం తెలిస్తే మన సరైన పర్సన్ని సరైన విధానంలో చూస్ చేసుకోగలుగుతాం అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటున్నానంటే, నాకు స్టిల్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సో ఐఎమ్ ఆల్సో సెర్చింగ్ ఫర్ లైఫ్ పార్ట్నర్. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక మంచి దగ్గర వ్యక్తి అనమాట. సో నన్ను ఒక మాట అడిగాడు, అరే పెళ్ళి చేసుకోబోతున్నావు కదా, మరి ఏంట్రా, మరి ఏంటి ప్లానింగ్ ఏంటి, మరి ఎట్లా చూస్ చేసుకుంటున్నావు, మ్యాచెస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు దాకా ఎంతమందిని చూసావు, ఎంతమందిని ఓకే చేసావు, వాళ్ళు ఎంతమంది నిన్ను ఓకే చేశారు అని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నేను వాడికి క్లారిటీ ఇచ్చాను అనమాట. ఏమనంటే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్ అబ్బా. మన తల్లిదండ్రుల కాలంలో, లైక్ 80s జనరేషను లేదా 90s జనరేషన్ అనమాట. సో ఆ జనరేషన్లో ఫస్ట్ ఫేక్ మనుషులు లేరు. నెక్స్ట్ పాలిటిక్స్ అసలే లేవు, అంటే రాజకీయం అసలే లేదు. రాజకీయం అంటే అది కాదండి దీంట్లో. మళ్ళీ అనుమానాలు, ఈ కుట్రలు ఇవన్నీ లేవు. పార్షియాలిటీ చూపించటం ఇవన్నీ ఆ కాలంలో లేవు. సో ఆ కాలంలో లేవు కాబట్టి ఆ కాలంలో లేవు కాబట్టి అప్పట్లో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నారు. మన అమ్మ నాన్నలు ఎవరైతే 90s జనరేషన్లో ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళ లైఫ్లన్నీ స్మూత్గా హ్యాండిల్ అవ్వకుండా 20s జనరేషన్లోకి మూవ్ ఆన్ అయినాయి. బట్ 20s జనరేషన్ కూడా క్రాస్ అయిపోయి మన 24, ఆల్మోస్ట్ 24. సో మనం రేపు 30 జనరేషన్లో పోతున్నాం కాబట్టి నియర్ టు, మరి మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్ చాలా గ్రోత్ వచ్చింది, చాలా అప్డేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి, తట్టుకోలేనంత ఫాస్ట్ గ్రోయింగ్ కల్చర్లో మనం ఉన్నాం కాబట్టి, మరి ఈ కల్చర్లో మరి లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడం ఎట్లా అంటే, వాడికి నేను సింపుల్గా చెప్పేసి, ఏమని, అది నువ్వు పెళ్ళి చేసుకో, ఇవేమి తెలుసుకోకుండా చేసుకుంటే నేను చెప్తున్నాను, నువ్వు 400 మంది ముందు చేసుకున్నా, 40 మంది ముందు చేసుకున్నా, లేదా 140 మంది ముందు చేసుకున్నా, నువ్వు ఒకటి ప్రామిస్ చేస్తుంది ఏంటి, నేను జీవితాంతం ఇతనితోనే కలిసి ఉంటా, ఇతనే నాకు జీవితాంతం నా జీవిత పార్ట్నర్, నా జీవిత భాగ్య శైలి. లేదు అబ్బాయి, నేను జీవితాంతం ఈ అమ్మాయితోనే ఉంటా, ఈ అమ్మాయి నాకు జీవితం, ఈ అమ్మాయి నాకు ప్రపంచం, ఈ అమ్మాయి నాకు సర్వం అని నిర్భయంగా 400 మంది ముందు అంగరంగ వైభవంగా నేను నిలబడి చెప్పే మొదటి అబద్ధం. ఇట్స్ ట్రూ. అదే క్వశ్చన్ పెళ్ళి చేసే వాళ్ళని అడగమనండి, బాబు నువ్వు జీవితాంతం ఇతనితోనే కలిసి ఉంటావమ్మా, లేదంటే బాబు నువ్వు జీవితాంతం ఏమితోనే కలిసి ఉంటావని పెళ్ళికి ముందు అడగండి. బేసిక్గా అడుగుతారు అంతే. పోనీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అడగమనండి, నీ జీవితంలోకి వచ్చే మొట్టమొదటి వ్యక్తి నేనేనా అని అడిగే దమ్ముందా? లేదు. పోనీ అమ్మాయికి ఉందా, అరే బాబా నీ జీవితంలోకి నేను వస్తున్నా, మరి ఆ మొట్టమొదటి వ్యక్తి నేనా, మరి సమ్మన్ ఎల్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగే దమ్ముందా? లేదు. యు నో వై? అది మ్యాటర్. సో ఇక్కడ మనం మరణం వరకు జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం అనేది మన లైఫ్లో ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. దాని దగ్గరికి వస్తా, కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, అయినా సరే మీరు చూడండి,
చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి ఇక్కడ మరి మరణం వరకు అంటున్నారంటే, మరి ఇప్పుడున్న జనరేషన్లో మరణం వరకు అది ఛాన్స్ లేని పదం. ఒకవేళ ఉన్నారు అంటే సో అది బై లక్ ఎక్కడో రాసి ఉండాలి అది పైన, బై గాడ్ గ్రేస్ ఎక్కడో నీ మీద చిక్కు ఉండాలి. అది చిక్కితే తప్ప లేకపోతే 99.99% కూడా జరగదు. ఏది నేను చెప్పేది 0.0.00% కూడా లేదని ట్రస్ట్ నేను అనుకుంటాను. ఇట్స్ మై ఫీలింగ్. నేను అందరి ఉద్దేశించి మా అందరి గురించి చెప్పట్లేదు. అది ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో అది మ్యాటరు. సో మరణం వరకు కలిసి ఉండే, మనతో పాటు కలిసి ఉండే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. నీ లైఫ్లో బేసిక్గా ఇక్కడ జనాలందరూ ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడ మ్యారేజ్ అనేది సో 1 డేలోనో 2 డేలోనో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఫినిష్. అది లైఫ్. ఇప్పుడు వచ్చేది మొత్తం మ్యారేజ్ సీజనే. సో మనం చూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. సో నేను ఎందుకు మరి ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎన్నుకోవడం ఎలా, మన లైఫ్లో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ఎలా అనేది పాయింట్ గురించి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రీసెంట్గా ఒక మ్యాచ్ వచ్చింది నాకు, నేను వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా నేను చూడడం జరిగింది. షీ యాక్సెప్టెడ్ మీ. ఆమెకి నేను నచ్చా. ఓకే, ఆమెకి నేను నచ్చిన తర్వాతే నేను వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను అమ్మాయిని అడిగారు, అమ్మాయి మరి అబ్బాయినికి ఓకేనంటే నాకు ఓకే అని చెప్పిందంట. మనకు తెలియదు, నాకైతే చెప్పలేదు. మరి సరే నేను అమ్మాయితో మాట్లాడతానండి ఒక 2 మినిట్స్ అని చెప్పా. వాళ్ళు ఏమన్నారంటే, మాట్లాడు బాబు, ఏమైంది దానికి, ఫోన్ నెంబర్ తీసుకోలేకపోతే అన్నారు. ఫోన్ నెంబర్ వద్దులేండి, జస్ట్ క్యాజువల్ ఇక్కడే మీ అందరి ముందే మాట్లాడతా అని చెప్పిన. సరే మాట్లాడంటే పక్కకు వచ్చేది, జస్ట్ ఒక 2 ఫీట్స్ పక్కకి వెళ్ళామన్నమాట. పక్కకి వెళ్ళిన తర్వాత నేను అడిగా, మేడం మరి మీకు నేను ఓకేనా అన్నా. నాకు ఓకేనండి అన్న. అంటే మరి మీకేమన్నా ఉన్నాయా పాస్ట్ అట్లా ఏమన్నా అన్నా ఉంటే చెప్పండి, మళ్ళీ చేసుకున్నాక ఇబ్బంది కదా, మళ్ళీ నేను సఫర్ అవ్వాలి, మీరు సఫర్ అవ్వాలి, అవసరం మన ఇద్దరికీ అని అడిగా. అంటే చిచ్చి నాకు అలాంటి తెలియండి నాకు అసలు అంది. ఓకే అన్న. వచ్చిన తర్వాత సరే మేడం చాలు, ఇంత మించి నాకు ఇంకేం అవసరం లేదండి అని చెప్పేసి పక్కకు వచ్చేసి ఇంకా మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయి మా ఊరు మేము వెళ్ళిపోయాం. అక్కడ లేము. వాళ్ళు ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా ఆన్సర్ చెప్పలేదంటే, మరి మీకు ఓకే అంటే మరి మూవ్ ఆన్ అవుదాం, మరి జస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నారు. సో మా ఇంట్లో వాళ్ళు నన్ను అడగడం జరిగింది. అడిగినప్పుడు ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ ఓకే ఫర్ దిస్ గర్ల్ అని నేను చెప్తున్నా. ఎందుకు ఏంటి అనేది నేను ఎన్ని వీడియోలు చెప్పకూడదు, బాగోదు, దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఓకే వద్దు, పర్లేదు, ఇంకొక విల్ చేంజ్ అనదర్ ఆప్షన్, ఇంకో ఆప్షన్కి పోదాం అని చెప్పిన. అందరితో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇలా చెప్పానంటే, నాదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతున్నారు, ఎవరు ఎందుకు అవుతున్నారంటే చెప్తా చూడండి. నాకు తెచ్చిన సంబంధం ఎవరు? బ్రోకర్. అదే మ్యారేజ్ సెట్ చేస్తారు కదా, మధ్య వ్యక్తి. బ్రోకర్ అంటే బాగోదు, మళ్ళీ మధ్య వ్యక్తి అతను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తపన ఏంటి? ఈ మ్యారేజ్ సెట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంత వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి కొంత వస్తుంది, మై జాబ్ ఈజ్ డన్, ఐఎమ్ హ్యాపీ. వాడికి ఇంక సెట్ చేసే పని లేదు. కాబట్టి నేను అందరి గురించి మాట్లాడలేదు, నా లైఫ్లో నాకు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇది ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు. సో ఇన్ఫ్లుయెన్స్ అయింది, అది ఒకటి. ఇంకొకటి పేరెంట్స్ మనకుండే ఉంటారు కదా రిలేటివ్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లైఫ్లో మన జీవితంలో మనం ప్రమేయం లేకుండా, మన పర్మిషన్ లేకుండా మనల్ని అనేది తల్లిదండ్రులు. ఫస్ట్ థింగ్
మనల్ని కని పెంచడానికి పర్మిషన్ లేని తల్లిదండ్రులు మనం వేరే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవడానికి వీళ్ళ పర్మిషన్ కావాలి. మరి ఇది ఎంతవరకు న్యాయం అని అడిగేవాడు ఉన్నాడా? లేడు. అదంటే సృష్టి ధర్మం, ప్రకృతి వైపరీత్యం. మేము లేకపోతే నువ్వు లేవు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, ఇది జరుగుతుంది. ఇక నా ప్రమేయం లేకుండా నా తల్లిదండ్రులు నన్ను కని పెంచినప్పుడు నేను వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి మటుకు నా తల్లిదండ్రుల ప్రమేయం కావాలి. వాళ్ళకి ఇష్టమైతేనే చేసుకోవాలి. నేను అడగలేదు నన్ను కనమని, నేను అడగలేదు నేను పెంచమని, నేను అడగలేదు నన్ను చదివించమని, అసలు నా ప్రమేయమే లేదు. బట్ నాకు నచ్చి సరే కన్నారు, పెంచారు, పోషించారు, అంతవరకు బాగానే ఉంది. మరి నేను నా ఇష్టపూర్వకంగా నేను ఒక అమ్మాయిని ఎంచుకొని పెళ్లి చేసుకుంటానన్నా కూడా లేదు, నీకేమీ తెలియదు, నేను చెప్పింది విను, మాకు తెలియదా నీకు ఎలాంటి సంబంధం తేవాలో, అసలు నా ప్రమేయం లేదు. ఇంక అక్కడ నేను వాళ్ళని అడగకుండానే పుట్టినా, వాళ్ళు నన్ను అడగకుండానే వాళ్ళు డిసిషన్ తీసేసుకుని ఈ అమ్మాయితో వీడికి ఓకే అని వాళ్ళు చెప్పేస్తారు. కత్తాం. ఇక ఇంకేడుంది మన ఇన్ఫ్లుయెన్స్ లేదు, అంతా కత్తాం అయిపోయింది. ఇక ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ అని ఎందుకు వాడుతున్నానంటే ఆ పదం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేయండి. ఒక మాట చెప్తా, సీరియస్ నోటు. సో ఒకళ్ళు చెప్పేది విని మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి అనుకోండి, చాలా వరకు 99% అమ్మాయిలే పేరెంట్స్ చెప్పిందైనా, లేదంటే ఇంకెవరైనా చెప్పిందైనా, చుట్టాలు చెప్పిందైనా, రిలేటివ్స్ చెప్పిందైనా చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో బట్ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, అంతే. దయచేసి అర్థం చేసుకోండి. సరే, మా ఇంట్లో మా వాళ్ళకే జరిగిందని చెప్తున్నాను నేను. ఈవెన్ ఐ హ్యావ్ ఆల్సో లేడీస్ కాబట్టి ఇన్ మై ఫ్యామిలీ, మా రిలేటివ్స్లో కూడా జరిగింది కాబట్టి మా రిలేటివ్స్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎవరిని గురించి మాట్లాడితే అదొక తలకాయ నొప్పి, ఇవన్నీ మనం పెట్టుకోలేము. ఓకేనా? సార్, మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగేక ముందు నేను మా కజిన్తో ఇలా అన్నా అనమాట. ఏమనంటే, నీకంటూ కొన్ని కళలు ఉంటాయి, నీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, నీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సో అవన్నీ వదిలేసి నీ తల్లిదండ్రులు చెప్పారనో, లేదంటే మీ పక్కన వాళ్ళు చెప్పారనో, లేదంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓకేనా, ఫోన్ మీద ఫోన్ వస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవడో ఒకటి అంటే వాడు మా బావే. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు, ఎవడో ఒకటి శరీరం కింద నువ్వు నలిగిపోవడం కంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని నీ పేరెంట్స్ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ పక్కన వాళ్ళ మీద కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నువ్వు గనక నీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళు. ఫస్ట్ ఎప్పుడు నీకు మ్యారేజ్ చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు నీకు ఆ విషయం తెలిసినప్పుడు, ఇంకా మన చేతిలో లేదు, వాళ్ళు మనకి మ్యారేజ్ చేసేస్తారన్న అది నీకు వచ్చినప్పుడు ఇక మూవ్ అని అనమాట. అక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపో, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపో. 2 days పర్మిషన్ అడుగు, ఒక 2 days టైం ఇవ్వండి, ఐ టెల్ యూ అని చెప్పిన తర్వాత ఒక నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయి మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయి బిందాసుగా కూర్చొని ఒంటరిగా ఈ ఫోను గీను ఇవన్నీ పక్కన పడేసి ఒంటరిగా కూర్చొని వచ్చింది కదా సంబంధం. సో ఆ సంబంధం వచ్చినప్పుడు ఆ సంబంధం గురించి ఆలోచించు. నా కళలకి, నా అభిప్రాయాలకి, నా ఇష్టాలకి, నా ఫ్యూచర్ ప్లానింగ్స్కి వచ్చే మనిషి, వచ్చే వ్యక్తి అర్హత ఉన్నవాళ్ళ కాదా అని ఒకటికి 100 సార్లు నీ మనసుని, నీ మైండ్ని, నువ్వు క్వశ్చన్ చేసుకో. ఫస్ట్ థింగ్ క్వశ్చన్ చేసుకున్న తర్వాత నీకంటూ ఆ మూమెంట్ ఒక 5 minutes ఆఫ్టర్ 10 minutes తర్వాత ఒక్కసారి నువ్వు నీ కళ్ళను క్లోజ్ చేసుకొని నీ జరిగిన 24 years 25 years లైఫ్ మొత్తం ఒకసారి రిలాక్స్ చేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ నీ మనసుకు తగ్గవాడా కాదా, నీకు తగ్గవాడా కాదా, లేకపోతే ఏంటి అనేది నీ క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఎంచుకునే ముందు, నేను అందుకే చెప్పా, పెళ్ళికి ముందు అనేది ఇదే, పెళ్ళికి ముందు అనే టాపిక్ అది ఇదే. మీరు ఎంచుకునే ముందే ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా చూడండి,
90 జనరేషన్లో మైండ్ గేములు లేవు. ఇది మా కజిన్కి చెప్పింది నేను, మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నా. 90 జనరేషన్లో మైండ్ గేములు లేవు, డ్రామాలు లేవు, ఆర్టిస్టులు లేరు, ఓకేనా. ఈ ఈ లవ్ లేదు, అంత లేదు. ఒకవేళ ఉన్నా అది జెన్యూన్ ఉంది. ఈ ఈ లగ్జరీ లైఫ్లు లేవు అప్పుడు. ఈ హిస్టారికల్ డ్రామాలు ఇవేమీ లేవు అప్పట్లో. ఒక మనిషి నుంచి పెళ్లి చేసామంటే వాళ్ళు మెల్లో తాడు తీయడానికి 100 సార్లు ఆలోచిస్తారు ఆ కాలంలో. ఏది పూజాన్ని కనుక్కొని, పెద్దవాళ్ళని కనుక్కొని అసలు తీయాలా లేదా, తీస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఉంటాయి చాలా పద్ధతులు అప్పట్లో. బట్ ఇప్పుడు జస్ట్ లైక్ ద డ్రైవింగ్ లైసెన్స్ అనమాట, అంతే. జస్ట్ లైసెన్స్ టైప్, పాకెట్లో ఉంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు, అంతవరకు. ఇంకా ఇట్స్ మై ఒపీనియన్, నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పింది ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఓకేనా. కాబట్టి లేవు, అలాంటివి లేవు. సో అలాంటి ఆ కాలంలో లేవు కాబట్టి ఈ ఫేక్ లవ్లు, ఈ ఫేక్ డ్రామాలు, ఈ చీటింగ్లు, ఈ మోసం చేయటాలు లేదా మోసపోవటాలు ఆ రోజుల్లో లేవు కాబట్టి అప్పటి మ్యారేజెస్ చాలా హ్యాపీగా ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. సో స్టిల్ ఇప్పటికీ మా డాడీ అయినా, మా మమ్మీ అయినా, లేదంటే మా కజిన్స్ అయినా, మా బాబాయ్ వాళ్ళైనా, ఎవరైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, సో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, అది ఒక రిస్క్ ఉంది అందుకని. ఎవరైనా సరే ఇప్పటికి స్టిల్ దే ఆర్ హ్యాపీ మీన్స్ అప్పట్లో అదేం తెలియదు వాళ్ళకి, అసలు ఉన్నాయా లేవన్న అవగాహన కూడా లేదు కాబట్టి. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఎట్లా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే, ఒక సంబంధం వచ్చింది అనుకోండి, వాడికి ఉద్యోగం ఉందనో, డబ్బు ఉందనో, లేకపోతే కారు ఉందనో, లేదంటే లగ్జరీ లైఫ్ ఉందనో, లేదంటే 10 ఎకరాల పొలం ఉందనో, ఇవన్నీ చూసి కాదు. ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఊరే అంటే తెలుసా, నాకు తెలిసి మా కుటుంబంలో జరిగింది ఏంటంటే, మా తల్లిదండ్రులే, నా తల్లిదండ్రులే చేశారు ఇట్లా, తెలుసా మీకు. మా ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది ఉంది, ఇది ఉంది. మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రమేయం లేకుండా కనేది తల్లిదండ్రులే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, మన కళలని, మన ఆశలని, మన ఇష్టాలని ఎండ్ ఆఫ్ ది డే నాశనం చేసేది కూడా తల్లిదండ్రులే. అది మా కుటుంబంలో జరిగింది, అది నాకే జరిగింది అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, ఓకేనా. కాబట్టి మనకి ఎక్కడో శత్రువులు ఉండరు, మనకి ఎక్కడో పాలిటిక్స్ జరగవు. నీ లైఫ్ నీదిరా అని వదిలేసే తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా? ఏమో నాకైతే తెలియదు, మా తల్లిదండ్రులు అయితే వదలలేదు మా ఇంట్లో వాళ్ళని, నేను చెప్తున్నాను మీకు. కాబట్టి మీరు ఎంచుకునే ముందు, పెళ్ళికి ముందే, ఇదంతా పెళ్ళికి ముందు అంటే మ్యారేజెస్ చూస్తున్న ఈ ట్రాకింగ్లో ఈ కంటెంట్మెంట్ ఒకటి ఉంటుంది, మ్యారేజెస్ కంటెంట్మెంట్ అనేది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మధ్యలో ఉంచి, ఈవెన్ మీ పేరెంట్స్తో సహా నేను చెప్తుంది. సో అది మీ పేరెంట్స్ సహా వాళ్ళకి అందం ఉందనో, ఇంక సంథింగ్ ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయనో, ఏదో ఉందని చెప్పేసి అన్ని లగ్జరీ లైఫ్, లేదంటే మంచి జాతి, ఇవన్నీ చూశారనుకోండి, మీ మనసుకి ఇంకా మీకు అర్హత ఉన్న వాళ్ళని పొందే ఇది ఎక్కడుంది. ఇక మీరు ఇంకా ఒక మనిషి జాతికి, ఒక మనిషి పుట్టుక ఇంకా అర్థమేముంది. ఇక నీ జీవితం మీద నీకై నువ్వు ఒక వ్యక్తిని ఇక్కడ చూడండి. జాబ్ చేసేటప్పుడు నువ్వు పలానా కోర్స్ తీసుకో, పలానా కోర్స్ చదువు, నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, సోన్సో ఎంబీబీఎస్ ఏదో చదువు, లేదంటే నువ్వు ఫారెన్ వెళ్ళిపో, ఇవన్నీ చెప్పే తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పుకుంటా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వస్తా. అన్నిట్లో అందరి మాట వింటున్నప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఛాన్స్ కూడా మీకు ఇవ్వట్లేదు అన్నప్పుడు మీ కాళ్ళ మీద నిలబడే ఉపయోగం ఏముంది? నేను అదే చెప్పినా మా కజిన్కి, ఇంకా నువ్వు నిలబడే ఉపయోగం ఉంది. స్టిల్ ఇప్పటికీ లేదు, నేను ఐ లవ్ సమ్వన్, లేదంటే నాకు ఒక వ్యక్తి నచ్చున్నాడు, అతని వ్యక్తిత్వం నచ్చింది, అతని బుద్ధి నచ్చింది, లేదంటే అతను నచ్చాడు అని నీకు గనక అనిపించిన రోజు నిలబడు, మాట్లాడు. ఎవడో తెలియనప్పుడు ముక్కు మొహం తెలియని తీసుకొస్తే వాడి కింద నలిగిపోవటం కరెక్టా? ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, లేదా నీకై నువ్వు నిలబడటం కరెక్టా? ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి మీకు, చాలా వాల్యుబుల్ పాయింట్ అది. అదే మీకు నచ్చిన వ్యక్తిని కనుక మీరు నీ ఇష్టాలను కూడా తన ఇష్టాలుగా భావించి, నీ ఆశలను కూడా తన ఆశలుగా భావించి, నువ్వే అంతా కావాలి అనుకొని, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదనుకొని, ఇప్పుడు అంతే అంటారు, తర్వాత అంతా వ్యవహారం మారుతుంది. అది ముందు చెప్తా, నేను కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది అది కూడా. అంటే అది నీకు ఇవన్నీ తెలియని వాళ్ళు వ్యక్తి చెప్తే ఆ టైంకి, ఆ క్షణానికి అవన్నీ ట్రస్ట్ లాగే ఉంటాయి. బట్ అదే నీకు తెలిసిన వ్యక్తి నువ్వు చూస్ చేసుకొని ఒకవేళ చేసుకోగలిగితే
లేదు, పేరెంట్స్ చూసిన సంబంధం కూడా మంచిదే కదా, వాళ్ళని మనం బ్యాడ్ చేయటం ఎందుకంటే అప్పుడు అతనితో కానీ ఆమెతో కానీ మీరు వెళ్ళి పర్సనల్గా 2-3 డేస్ పర్సనల్గా మీట్ అయ్యి కలుసుకొని మాట్లాడుకోగలిగితే ఈ రోజుల్లో ఎంతసేపు అండి ఉద్దేశాలు మారిపోవటం 2 మినిట్స్లో పట్టట్లేదు, అవునా? 2-3 డేస్ కూడా జస్ట్ ఫోన్లో కాంటాక్ట్ అయిన మాట్లాడుకున్న తర్వాత కూడా లేదు నాకు ఇది సెట్ అవ్వట్లేదు, మళ్ళీ ఇది నెగిటివ్ వెళ్తారేమో, అట్లా కాదు, నేను పాజిటివ్ చెప్తాను. పేరెంట్స్ ఒప్పించుకొని విత్ పర్మిషన్తో మాట్లాడుకోగలిగితే మీకు అర్థమైపోయింది సూటబుల్ అవుతారా లేదా అనేది, ఏ మనిషి అయినా. అది ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి దొరికారనుకోండి, సో ఇంక దేని గురించి ఆలోచించద్దు, నిర్భయంగా నిక్కచ్చగా మీరు నిలబడి మాట్లాడతారో కూర్చుని మాట్లాడతారో ఎట్ట మాట్లాడతారో అది మీ ఇష్టం, నిలబడండి, చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఫస్ట్ థింగ్, డోంట్ ఇన్ఫ్లూయన్స్ బై సమ్వన్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ మాటలు నమ్మకండి, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దునియా అట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళ అది ఉంది ఇది ఉంది ఇవన్నీ ఉంటాయి, చిరకాలం ఉండవు. సో పెళ్ళికి ముందు నేను చెప్పిన ఈ చిన్ననాటి మా ఇంట్లో జరిగిన ఒక కథ లాంటివి తీసుకొని ఒకవేళ మీ మనసుకు దొరికిన వ్యక్తినప్పుడు నిలబడండి, మాట్లాడండి, ఆ మనిషినే చేసుకోండి అని నేను చెప్పా మా కజిన్కి. ఓకేనా? సో అదనమాట. ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది, పెళ్ళికి మధ్యలో ఒకవేళ పెళ్ళికి మధ్యలో ఏంటి మళ్ళీ ఎంత చెప్పిన తర్వాత పెళ్ళి మధ్యలో అంటే ఏంటంటే చాలామంది పెళ్ళి అయిన తర్వాత నేను ఒక్క 2 డేస్ అన్న ఆలోచించి చేసుకుంటే పోయేదిరా బాబు, అనవసరంగా కంగారు పడ్డా వాళ్ళు చెప్పిన మాటలు విని. ఆ రోజు ఏమనిపించింది అంటే అందరు పక్కన ఉన్నారు, ఏం మాట్లాడాలి అర్థం కాదు, ఎక్కడనో అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చెప్పాల్సి వచ్చింది తప్ప నాకు టైమే ఇవ్వలేదు అసలు, ఏదో అడవుడికి అయిపోయింది నా పెళ్ళంతా అని చాలామంది రిలీజ్ అవుతారు తర్వాత. ఆ ఛాన్స్ ఉండకూడదనే నేను చెప్తుంది. పెళ్ళికి మధ్యలో ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తా చూడండి. ఇక్కడ ఒకటే బాస్, నేనైతే చెప్పింది ఒకటే మా ఇంట్లో వాళ్ళకి, చూడు ఇక్కడ ఎవ్వడి స్వార్థం ఆడిది, నువ్వు ఆలోచించుకోవాల్సింది పెళ్ళికి మధ్యలో ఇక్కడ ఎవ్వడి స్వార్థం ఆడిది. నీ చుట్టుపక్కల అందరూ ఉంటారు, జనాలు ఉంటారు, హడావుడిగా ఉంటుంది, గందరగోళం ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, అబ్బా మనం ఏదో సాధిస్తున్నాం లైఫ్లో అన్న ఫీలింగ్ కూడా ఉంటాం. బట్ ఒకటే చెప్తాను నేను, ఇక్కడ ఎవ్వడి స్వార్థం వాడిది. నా ఇంట్లో తల్లిదండ్రులు అయితే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసినప్పుడు పెళ్ళి అయిపోయింది, మన బాధ్యత అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాడు, అంతటితో కథం వాళ్ళది అయిపోయింది. పూజారి వచ్చాడు, పెళ్లి చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అతను అయిపోయింది. బంధువులు వచ్చారు, లంచ్ చేశారు, వెళ్ళిపోయారు, గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళది అయిపోయింది, అందరిది అయిపోయింది. సో మరి ఇదంతా బేసిక్ కదా, ఎవరైనా అదే కదా చేస్తారంటే లేదు, ఇక్కడ ఎవ్వడి స్వార్థం ఆడిది. ఒకవేళ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ లైక్ చేసుకుంటుంటే చెప్తున్నాను నేను, లేదంటే ఓకే అది నీ ఇష్టం. కాబట్టి పెళ్ళికి మధ్యలో స్టిల్ ఇక్కడ ఎవ్వడు మంచోడు లేడు, ఈవెన్ నా తల్లిదండ్రులతో సహా. ఎవడైనా చేతులు దులిపేసుకున్నామా అయిపోయిందా అన్న థాట్లో ఉంటారు తప్ప తర్వాత ఏంటి ఏమైనా వస్తే చూసుకుందాంలే, అవేం ఉండవండి. మీ క్వశ్చన్ చెప్పాలి, అదేంటో తెలుసా? పెళ్ళికి ముందు చెప్పిన మాటలన్నీ పెళ్ళి తర్వాత ఉండవు, నన్ను నమ్మండి, ఇది 100% ట్రూ. 1 సెకండ్ హోల్డ్, ఫోన్ వస్తుంది. సో ఇక్కడ ఒకటబ్బా, పెళ్ళికి ముందు మాటలు పెళ్ళైన తర్వాత ఉండవు. ఎందుకంటే ఎన్నో కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో మాట మధ్య విభేదాలు వస్తాయి. సో పెళ్ళికి ముందున్న మాటలు పెళ్ళి తర్వాత ఉండవు. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ టు యూ, స్టిల్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు పెళ్ళి ఇంకా అవ్వక ముందు కూడా, పెళ్ళికి ముందు అయిపోయింది, పెళ్ళికి మధ్యలో కూడా ఇంకా అవ్వాల పెళ్ళి, ఇట్స్ నాట్ డన్, స్టిల్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. నువ్వు ఆలోచించుకోవాలి. కానీ సి, మ్యారేజ్ ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ మ్యారేజ్ ఇట్స్ నాట్ అబౌట్ 1 day or 2 days, లేదా 1 day or 2 days. ఓకే,
ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్ టైం, యువర్ లైఫ్ టైం సెటిల్మెంట్. God will give a chance only one time regarding marriage. So trust me. So don't influence by someone to get married blindly. గుడ్డిగా పెళ్లి చేసుకోవద్దు ఎవరిని. దయచేసి ఇది అందరిని ఉద్దేశం చెప్పట్లేదు. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి, నో ప్రాబ్లం. సో నేను మా ఇంట్లో చెప్పింది అయితే అది. సో ఫైనల్గా మరి మీ ఇంట్లో చేసుకున్నారా లేదా అంటే దానికి ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో నేను చెప్తాను దాని గురించి. మీకే నేను కన్ఫ్యూజన్గా వదిలేను వీడియో, ఓకేనా? సో అదనమాట. మ్యారేజ్ అయిన తర్వాత మార్చుకుంటాంలే, మనిషి మారతాడులే, చెప్పుకుంటాంలే, ఇదంతా ట్రాష్, ఇవన్నీ కాని పనులు. యాక్చువల్లీ నేను మా ఇంట్లో వాళ్ళు అంటున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళది. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇక్కడ మతం గురించి మాట్లాడలేదండి, నేను చెప్తున్నా అంతే వాళ్ళకి. పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ వాడి బుద్ధి నచ్చలేదు అనుకో, 2-3 మంత్స్కి వాడిని నేను చర్చికి తీసుకెళ్తా, ప్రేయర్ చేయించుకుంటా, బాప్తీసం తీపించుకుంటా, పద్ధతి మార్చుకుంటా, మనిషిలా చేసుకుంటా, నా దారిలోకి తెచ్చుకుంటా. ఇవన్నీ కాని పనులు, జరగవు. ఒకవేళ ఇవన్నీ అయినా సరే అంత అవసరం ఏముంది నీకు? మేము ట్రైనింగ్ తీసుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ చేయడానికి? కాదు కదా. వన్స్ మ్యారేజ్ చేసుకోకముందే ఇవన్నీ ఆలోచించుకోగలిగితే యువర్ లైక్ ఏ రాకెట్. అట్లా అని చెప్పి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని నేను చెప్పాను. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్స్ ఏ కామన్ థింగ్స్ అవన్నీ. బట్ ఏంటంటే చేసుకోకపోయే ముందు ఇవన్నీ మన చేతిలో ఉండాలి. ఒకటి, మన జీవితం వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నిలబడాలన్నా పడిపోవాలన్నా ఇట్స్ యువర్ హ్యాండ్ ఓన్లీ. మీ చేతుల్లోనే ఉంటుంది అది. సో మ్యారేజ్కి అంత పవర్ ఉంది. సో అందుకనే నేను చెప్తుంది. అందుకే ఈ వీడియో తీయడానికి గల కారణం కూడా అదే. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ టు గెట్ మ్యారీడ్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్. అనేది గాడికి వేసి ఎప్పుడవుతుందో తెలీదు, బట్ అది. సో నేను మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మా ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాను నేను. సో అది ఎలా చెప్పాను అనేది మీకు కూడా అర్థమవుతుందని చెప్పాను తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. జీవితం అనేది 25 years బిఫోర్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ 25 years తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. అవర్ లైఫ్ ఇట్స్ నాట్ అవర్ హ్యాండ్. మన జీవితం మన చేతుల్లో ఉండదు. అప్పుడు 50% వెళ్ళిపోయింది వేరే వాళ్ళకి, 50% మన చేతుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్రూ. సో మరి పెళ్ళికి ముగింపులో మరి అప్పటికప్పుడు మనం ఇష్టపడి మనం ఓకే చెప్పి మరి అప్పటికప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అంటే ఊరుకోరు కదా, చాలా ఇష్యూ అవుతాయి కదా, చాలా గొడవలు అవుతాయి కదా అంటే అది అందుకే చెప్తున్నా, బిఫోర్ యూ గెట్ మ్యారీడ్, బిఫోర్ యూ థింక్. మీ ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళిపోయి కూర్చోండి, 10 నిమిషాలు కూర్చొని మీరు మాట్లాడుకుంటే ఇవన్నీ జరగవు, ఇంత దూరం రాదు, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. లేదు ఇక తప్పదు, ఇంకా ఎవరో ఒకరిని చేసుకోవాల్సిందే, లేదంటే మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఇంకా వీళ్ళు బాధపడతారు అంటే ఇంకా దానికి మించిన ఎంజాయ్ యువర్ లైఫ్. మనం చెప్పిన వేస్ట్. దాని గురించి మన దగ్గర సబ్జెక్ట్ లేదు దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ నేను యొక్క బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాలి, అవన్నీ బాగోవు అది. సో ఇక పెళ్ళికి ముగింపులో ఒకటే చెప్తా, మీరు బాగా ఆలోచించుకోండి. సో ఫైనల్గా అయితే ఒక మాటే చెప్తా, ఏంటంటే ఇప్పుడు దాకా గడిచిన జీవితం వాళ్ళు చెప్పింది విని, వీళ్ళు చెప్పింది విని, పేరెంట్స్ చెప్పింది విని, ఇంకొకరు ఎవరో చెప్పింది విని, స్కూల్లో పంతులు చెప్పింది విని, కాలేజీలో విని, బయట విని, ఎంప్లాయ్మెంట్లో విని, గుడిసి సగం పోయింది. ఇంక ఉంది సగం లైఫ్. ఈ సగం లైఫ్ ఏసీ బాక్స్ బుక్ చేసుకోకముందే మనం రియలైజ్ అవ్వగలిగితే, ఓకేనా, ఏసీ బాక్స్ బుక్ చేసుకోకముందే మనం రియలైజ్ అవ్వగలిగితే మరి మధ్యలో ఈ మ్యారేజ్ బాక్స్, ఈ ఏసీ బాక్స్ గురించి ఎందుకు వచ్చిందా అంటే
మనకు నచ్చిన వ్యక్తి మన జీవితంలో రాకపోతే ఇంక మార్చుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. వీటన్నిటికన్నా కూడా ఏసీ బాక్స్ బుక్ చేసుకోవటం, ఏసీ బాక్స్ అమ్మ కర్మందంగా ఏసీ బాక్స్ బుక్ చేసుకోవటం మొత్తం అని నా ఫీలింగ్. ఇట్స్ మై ఫీలింగ్ అంతే, ఎవరు ఉద్దేశం చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఆల్రెడీ గుడిసి సగం పోయింది. ఇంకా లేదు, ఇక సగం ఉన్న లైఫ్ ఇంకో మహా గట్టిగా నిలబడగలిగితే ఒక 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఆస్ట్రేలియా పంపించాలన్నా, అమెరికా పంపించాలన్నా, జపాన్ పంపించాలన్నా, ఏ కోర్సు, ఏ డాక్టరు, ఎంబీబీఎస్, ఏ ఇంజనీరు, ఈ కథలన్నీ ఉంటాయి. ఈ కథలన్నిటి మధ్యలో నీ జీవితం నీకు గుర్తులేదు. ఇక దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ మెడికల్ షాపులు, ఇల్లు, పిల్లలు, ఈ మెడికల్ షాపు, ఇల్లు, పిల్లలు, ఇవే. వీటి తర్వాత డైరెక్ట్ బాక్స్ చేయక, డైరెక్ట్ ఏసీ బాక్స్ చేయక. ఏసీ బాక్స్ అంటే అర్థం చేసుకోండి, ఓకేనా? సో అది కాబట్టి ఇక్కడ నీ జీవితం అనేది ఒక స్కేల్ పెట్టి గీత గీసి కొలిసే ప్రణాళిక కాదు. ప్లీజ్, ఇది నేను చాలా ఫన్నీగా చెప్తున్నా కానీ ఇట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్. అది మన ఈ స్కేల్తో ఇట్లా గీసి ఇదే నా జీవిత రేఖ అని చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ, ఓకేనా? కాబట్టి వాళ్ళు చెప్పింది విని, వీళ్ళు చెప్పింది విని మా పేరెంట్స్ బాధపడతారు, మా అమ్మమ్మ బాధపడతారు, మా అక్క బాధపడిద్ది, మా తమ్ముడు బాధపడతాడు, మా ఫ్యామిలీ అంతా ఏడుస్తారు నేను చేసుకోకపోతే. మంచి సంబంధం, కోట్లు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి, పొలాలు వస్తున్నాయి అని చేసుకుంటాం అనుకోండి. చేసుకోవద్దని చెప్పట్లా, మంచిదైతే చేసుకోండి, అదంతా మీ ఇష్టం. మనం ఎవరి గురించి మాట్లాడలేదు, నేను మా ఇంట్లో చెప్పింది ఇదని చెప్తున్నా. మీకు చేసుకున్నాం అనుకోండి, అది ఇప్పటికైనా స్టిల్ నీ ప్రమేయం లేకుండా నువ్వు వచ్చావు, నీ ప్రమేయం లేకుండా నేను పెంచిన తర్వాత నీకు కొద్దిగా అవగాహన వచ్చింది, నీ కాళ్ళ మీద, నీ 2 కాళ్ళ మీద నిలబడగల సత్తాని దమ్ము నీలో వచ్చింది. కాబట్టి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీకు ఇష్టపూర్వకంగా మీకు నచ్చిన వ్యక్తిని, ఒకవేళ రేపొద్దున అది అటు ఇటు అయిందనుకోండి, నేను చేసిన తప్పుకు నేనే కారణం కాబట్టి అది ఎవరి మీద నువ్వు అంత కాంప్లికేషన్స్ రావు, నువ్వు ఎవరి మీద కోపాలు లేవు, నువ్వు చేసిన తప్పుకు నువ్వే బాధ్యత. కాబట్టి ఒకవేళ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకున్నావు అంటే అది నీదే బాధ్యత, నీదే ఫాల్ కదా. సో అది నీదే ఫాలో అయినప్పుడు నీకు ఇదే అంత ఫీలింగ్ ఏముండదు. లేదు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాను అనుకో, అమ్మ అలాంటి వాళ్ళ మాటలు నీ పెళ్లి చేసుకుని నీ అమ్మ జీవితం అనవసరంగా నాశనం చేసుకున్నారా బాబు నా జీవితాన్ని అనుకోవటం కన్నా, పెళ్ళికి ముగింపులో కూడా స్టిల్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ, టైం నీ చేతుల్లోనే ఉంది. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ బై సమ్ వన్. ఎవరి మాట వినొద్దు, తల్లిదండ్రుల మాట అసలే వినొద్దు, ఎవరి మాట అని నేను చెప్పట్లే, మా ఇంట్లో చెప్పినాను నేను, మీ అందరికి కాదు. దయచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, నిలబడ్డాక 1కి 100 సార్లు ఆలోచించుకోండి, ఓకేనా? దయచేసి నీ అస్తిత్వాన్ని, నీకు తెలుగులో చెప్తున్నా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, దాని తెలుగులో అస్తిత్వాన్ని అది అంటారు అనమాట, మనకి అంత ప్రోగా రాదు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, నీకున్న వాల్యూని, ఓకేనా? 25 సంవత్సరాలు పెంచి ఎవడో చేతి కింద కీలు బొమ్మలాగా పోవని, లేదంటే ఎవరో అబ్బాయి కింద ఎవరికో కిందకి ఒక కీలు బొమ్మలాగా బొమ్మంటాం, ఎంతవరకు తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ మరి పేరెంట్స్కి, మా పేరెంట్స్ గురించి చెప్తున్నాను నేను, తెలియదు. కానీ ఇప్పుడు మా పేరెంట్స్లో ఒకళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి లేదా గట్టిగా మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఓకేనా? ఇంకా నేను మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఇప్పటికైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు. తర్వాత చాలా తిరిగిపోయిన కాలం తిరిగి రావాలంటే రాదు, తిరిగిపోయిన మనుషులే రావట్లేదు, తిరిగిపోయిన కాలం వస్తుందా ఫ్రెండ్స్? అది జరగని పని, అది హిస్టరీలో లేని పదం, దయచేసి అర్థం చేసుకోండి. టైం మాత్రమే మన చేతికుంటుంది, టైం ఎప్పుడు మన జీవితాల్లో ఉండదు. కాబట్టి దాంతో పాటు పోవాలి. కాబట్టి 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించిన తర్వాత ఈ టైంతో పాటు జీవితం కూడా మంచిగా ఉండాలి అనుకుంటే మనకు టైం ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. ఏదైనా టైం మీ చేతుల్లోనే ఉంది, ఆలోచించుకోండి. మీరు అందరూ ఆలోచించి మనస్ఫూర్తిగా హ్యాపీగా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీకు నచ్చలేదా ఈ నా కొడుకంతా సొల్లు చెప్తుండ్రా బాబు, ఈడి కథలు, ఈడి షోయింగ్ అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరి పేర్లు తెలియదు, ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం మా ఇంట్లో జరిగిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా అంతే. అది మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరి పేర్లు వాడలేదు. Thank you. This is your KP. I will touch with you next vlog. Until then, take care. Bye bye. Good night.